ఎంఆర్ఆర్ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికి ఎల్ఆర్ఎస్ పేరుతో పేద మధ్యతరగతి ప్రజలను దోచుకుంటున్నదని వెంటనే ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని పెద్దపల్లి జిల్లా రామగుండం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంఎస్ రాజ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. గోదావరి ఖనిలోని రాజీవ్ రహదారిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. వన్ టౌన్ పోలీసులు అడ్డుకోవడంతో అక్కడి నుంచి రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం ముందుకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అర్బన్ ప్రాంతంలో 45,000 వరకు నిరుపేదలు ఉంటే కేవలం 100 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయడం విడ్డూరంగా ఉందని రాజ్ ఠాకూర్ అన్నారు. అనంతరం కార్పొరేషన్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాల్వ లింగస్వామి, బొంతల రాజేష్, మహంకాళి స్వామి, దొంతుల లింగం, కొలిపాక సుజాత, ఎండి ముస్తఫా, పెద్దెల్లి తేజస్విని, ప్రకాష్, గాదం విజయ, నందు, నగునూరి సుమలత తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్ ఈరోజు పాలకుల నిర్లక్ష్య వైఖరితో ఇలా నాశనం అయిపోతుందనే విషయాన్ని ఒక విషయం చెప్తా ఉన్నాం. ఇవాళ సింగరేణి ఉంది, ఇక్కడ ఎన్టీపీసీ ఉన్నది. ఇవన్నీ సిఎస్ఆర్ ఫండ్తో పాటు ప్రత్యేకమైన బడ్జెట్ 100 కోట్ల రూపాయల గతంలో ఉన్నటువంటి దాన్ని ఇప్పటికీ అవి ఇంప్లిమెంట్ తప్ప కొత్త ఒక రూపాయి తెచ్చిన పాపన పోలేదు. మురికివాడలుగా ఉండుకుంటూ ఈ యొక్క నగరాన్ని శ్మశానం చేసే దిశగా ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న విషయాన్ని చెబుతూ ఏదైతే అభివృద్ధి జరిగిందో అది కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది. ఇలా పేద ప్రజలకు ఇల్లు ఇచ్చిన పట్టాలిచ్చి సింగరేణి భూముల్లో ఇల్లు కట్టుకున్న వారికి అందరికి కూడా వారికి పూర్తిగా విశ్వాసం ఇచ్చే విధంగా అందరికీ నీడ ఇచ్చిన ప్రభుత్వం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇలా ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కూడా ఇచ్చింది కూడా అప్పుడే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా అటు పల్లెల్లో ఇటు కార్పొరేషన్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాకపోగా పైకెళ్ళి మాయ మాటలు చెప్తూ వస్తున్నాయని చెప్తున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రజల పక్షాన ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఇలా ప్రభుత్వం ప్రశ్నించే గొంతు లేకుండా చేసే ప్రయత్నంలో భాగంగా ఇలా అనగదొక్కాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేసుకుంటూ ఉంటుందనే విషయం తెలియజేసుకుంటూ వెంటనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా కమిషనర్ గారు ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంటే బాగుంటుండే. స్వయంగా ఎలాంటి దుర్మార్గ పాలన ఈరోజు నడుస్తుందో ఐఏఎస్ అధికారిగా ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులకు కూడా తెలుసు. కానీ ఈ చాతగాని ప్రభుత్వం, ఈ చాతగాని శాసనసభ్యుడు, ఈ చాతగాని పార్లమెంట్ సభ్యుల వ్యవహారాల సభ్యులతో ఈ ప్రాంత అభివృద్ధికి వాళ్ళు అభివృద్ధి చేసే దిశ కూడా ప్రయత్నం చేయకపోవడాన్ని మేము వారిని గమనించమని కోరుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. వెంటనే ఎల్ఆర్ఎస్ని రద్దు చేయాలి. డబల్ బెడ్రూమ్ ఇల్లు ప్రతి ఒక్క పేదవాడికి అందేటట్టు చేయాలి. దాంతోపాటు వైట్ రేషన్స్ కార్డ్స్ కొత్తవి కూడా ఇవ్వాలి. అదే మాదిరిగా 57 సంవత్సరాల లోపున్న వారందరికీ కూడా పెన్షన్స్ అందజేయాలనేటువంటి మా డిమాండ్తో పాటు ఈ యొక్క కార్పొరేషన్లో వివిధ సమస్యలపై నిరంతరం మా కార్పొరేటర్స్ ఇక్కడ పోరాటం చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ప్రశ్నించే అవకాశం లేకుండా నానా ఇబ్బందులు పెడుతున్నటువంటి యొక్క ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, పోరాటం చేయడానికి మేము నిరంతరం ముందుకు పోతాం. మీడియా మిత్రుల ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమస్యపై త్వరలో జవాబు రాకపోతే ఇలాంటి నిరంతర పోరాటం కొనసాగిస్తామన్న విషయాన్ని తెలియజేస్తాం. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. అవ్వాతాతల కోసం ఇప్పటి వరకు 2,250 రూపాయలు ఇస్తున్న పింఛన్ మరో 250 రూపాయలు కలిపి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వచ్చే జూలై 8 నుంచి 2,500 రూపాయలు, వచ్చే సంవత్సరం 2021 జూలై 8న మరో 250 కలిపి 2,750 రూపాయలు ఇస్తామని, వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా 2022 జూలై 8న మరో 250 రూపాయలు కలిపి 3,000 రూపాయలు పింఛన్ అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. అధ్యక్ష, జూలై 8 ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజున 2,500కు పెన్షన్ పెంచబోతా ఉన్నాం అధ్యక్ష. ఆ తర్వాత మళ్ళీ సంవత్సరం జూలై 8 2022 మళ్ళీ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజున 2,750కి పెన్షన్ పెంచబోతున్నాం అధ్యక్ష. మళ్ళీ జూలై 8 2023 మళ్ళీ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజున పెన్షన్ 3,000కు తీసుకొని పోతాం అధ్యక్ష. ఎక్కడా కూడా ఇచ్చిన మాటలో ఏ మాత్రం కూడా పొరపాటు ఉండదు అధ్యక్ష. ఒక మాట అంటూ ఇస్తే ఆ మాట కోసం కట్టుబడే నిలబడే మనస్తత్వం ఉన్న వ్యక్తులం అధ్యక్ష. ఎక్కడా కూడా అబద్ధాలు ఉండవు, ఎక్కడా కూడా మోసాలు ఉండవు, ఎక్కడా కూడా అధర్మం ఉండదు అధ్యక్ష. మాలు
తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ భూములకు ఎసరు పెట్టిన జగన్ ఆర్టీసీ సంస్థకు చెందిన 1300 ఎకరాలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడానికి జగన్ సిద్ధమయ్యాడని, గతంలో టీడీపీ ప్రభుత్వం 33 ఏళ్ల పాటు లీజుకు ఇస్తే దాన్ని తప్పుపట్టిన జగన్ నేడు 50 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వడానికి సిద్ధమయ్యాడని తెలిపారు. విశాఖపట్నం, కర్నూలు, తిరుపతి నగరాల్లోని 1500 కోట్ల విలువ చేసే ఆర్టీసీ స్థలాలు 50 ఏళ్ల పాటు ప్రైవేట్ వ్యక్తుల స్వాధీనంలో ఉంటే తిరిగి సంస్థ స్వాధీనం అవుతాయా అని సూటిగా ప్రశ్నించారు. లీజుదారులు కోర్టుకు వెళ్లి ఏళ్లకు ఏళ్లు భూములను అనుభవించడాన్ని ఇప్పటికీ చూస్తున్నామని అన్నారు. ఆర్టీసీ సంస్థ ఉద్యోగులు, అధికారులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ముఖ్యమంత్రి నిర్ణయాన్ని వ్యతిరేకించాలని, ఆర్టీసీ ప్రభుత్వ భూములను ప్రైవేట్ వారికి అప్పగించడం వల్ల తలెత్తే సమస్యలను ఆయనకు అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు. ముఖ్యమంత్రి పనులన్నీ తుగ్లక్ చర్యలను మించిపోతున్నాయని, దేవాదాయ ప్రభుత్వ భూములను అమ్ముకుంటున్నారని, వాటితో పేదల స్వాధీనంలో ఉన్న భూములను, మాన్సస్ ట్రస్ట్ భూములను కూడా వదలలేదని, వీటన్నింటిపై ప్రజలు ప్రతిపక్షం ప్రశ్నిస్తున్నా, నిరసన వ్యక్తం చేస్తున్నా రాష్ట్ర తుగ్లక్ పట్టించుకోవడం లేదని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. మన పిచ్చి తుగ్లక్ అండి, అదేనండి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని తుగ్లక్ పనులే చేస్తున్నాడు. నిన్నటి వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఖరీదైన భూములు కూడా అమ్మేస్తూ వచ్చాడు. ముఖ్యంగా దేవాలయ భూములు కూడా అమ్మేసుకుంటూ వస్తున్నారు. రెండోది, పేదవాళ్ళకి పట్టాలు ఇస్తామని చెప్పి ఆ పేరు మీద కూడా 4000 కోట్లు దోపిడీ చేశారు. అది కాకుండా గవర్నమెంట్ భూములన్నీ కూడా అమ్మేస్తున్నారు. విశాఖపట్నంలో వేలాది ఎకరాలు అమ్మేసుకుంటూ పోతున్నారు. సింహాచలం దేవుని భూములు కూడా అమ్మేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అది కాకుండా విజయనగరం మహారాజు గారికి సంబంధించినటువంటి మానసాస్ భూములు కూడా దోపిడీ చేసుకుంటూ వస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. ఇదేం కొత్త ఏం కాదు. అందరూ వింటున్నాం, బాధపడుతున్నాం, కానీ ఎవరు ఏం చేసే పరిస్థితులు లేదు. చెప్పినా వినే పరిస్థితిలో ఈ తుగ్లక్ గారు లేరు. ఇప్పుడు మళ్ళీ కొత్త దోపిడీకి తెరతీశారండి. అది ఏంటంటే ఆర్టీసీ స్థలాలు. మనకు ఆర్టీసీ తెలుసు, మన ఆంధ్ర రాష్ట్రంలో బ్రహ్మాండమైన సంస్థ ఆర్టీసీ సంస్థ. ఎంతోమందికి సేవలు అందిస్తున్న సంస్థ ఆర్టీసీ సంస్థ. వాటి స్థలాలను కూడా ఇవాళ అమ్మేయడానికి సిద్ధపడ్డారండి. ఇంత గౌరవం అండి. ఇంత గౌరవం జరుగుతున్నా ఈ రాష్ట్రంలో ఉన్న పెద్దలు కానీ, వివిధ రాజకీయ పార్టీ నాయకులు కానీ, ఆర్టీసీ సంస్థలో ఉన్నటువంటి కార్మికులు కానీ ఎవరూ మాట్లాడరండి. ఇంత దోపిడీ అండి. ఒకసారి చూడండి, ఈవేళ పేపర్ చూడండి. ఈవేళ మీరు ఈ పేపర్లో చూస్తే మీకు అర్థమవుతుంది. మన రాష్ట్రంలో ముఖ్యమైన పట్టణాల్లో సుమారు 1300 ఎకరాల భూమిని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధపడ్డారంటే ఎటువంటి దౌర్భాగ్య పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుందో ఒకసారి ప్రజలందరూ కూడా గమనించవలసిన అవసరం అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాం. ఇంత విలువైన స్థలాలు, ముఖ్యమైన పట్టణాల్లో స్థలాలు ఎవరైనా ప్రైవేటైజ్ చేస్తారండి? ఆ రోజు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు కూడా అలా ప్రయత్నం చేస్తే ఇదే తుగ్లక్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి ఎలాగిస్తారాయా 33 సంవత్సరాలకు లీజు? మీరు ఉన్నది 5 సంవత్సరాల కింద ఉంటారు, 33 సంవత్సరాలకు ఎలా లీజ్ ఇస్తావు? బుద్ధుందా లేదని చెప్పి మాట్లాడిన ముఖ్యమంత్రి వేళ 50 సంవత్సరాలు లీజ్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నాడంటే మరి ఇతన్ని ఏమనాలండి మనం? తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఇసుక కొరతతో ఎవరో తాపీ మేస్త్రి కడుపు కాలి ఒక మంత్రిపై తాపీతో దాడి చేస్తే ఏ సంబంధం లేని టీడీపీ నాయకుడు కొల్లు రవీంద్రకు నోటీసులు పంపిస్తారా అని సూటిగా ప్రశ్నించారు. ఈ సమావేశంలో 24 బిల్లులు తీసుకొచ్చారు. ఏంటి ఈ బిల్లులన్నీ? వాటిపై చర్చకు కూడా అనుమతించరా? కౌన్సిల్లో కొన్ని బిల్లులు తిప్పి పంపించారు. పెట్రోల్, డీజిల్ మీద వ్యాట్, రోడ్ సెస్, మున్సిపల్ ఆస్తిపై పన్ను, ప్రొఫెషనల్ ట్యాక్స్ బిల్లులను కౌన్సిల్ తిప్పి పంపింది. తిరిగి పంపించిన బిల్లులు మళ్లీ అసెంబ్లీలో పెడితే వాటిపై చర్చ చేయాల్సి ఉన్నా మొండిగా వెళ్తారా అని అన్నారు. ఇంకో పక్క ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్కు తీసుకొచ్చారు. చివరికి మున్సిపాలిటీలో కూడా ఇష్టానుసారంగా పన్నులు పెంచేశారు. ఇటువంటి పన్నులు నేనెప్పుడు చూడలేదని, నీటి మీద పన్ను పెంచేశారని, ఇంటి పన్ను అయితే ఊహించలేదు. వాల్యుయేషన్ వేసి ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతారట. సాచురేషన్ వచ్చే వరకు ఎక్కడన్నా ఇటువంటిది ఉందా అన్నారు. ఎప్పుడో కొన్న ఇంటికి ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ విధించి ప్రతి ఏడాది పెంచుకుంటూ పోతే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి? సామాన్యుడి ఆదాయం ఏమైనా పెరిగిందా అని ప్రశ్నించారు. ఎవరో కడుపు గాలి ఒక తాపీ మేస్త్రి ఆ మంత్రి పైన తిరగబడితే ఆ తర్వాత ఎస్పీ కూడా ఇది
భవన నిర్మాణ కార్మికుడు చేసినట్టున్నాడు, దీంట్లో రాజకీయ కోణం లేదని మీడియా కూడా చెప్పి ఇప్పుడు ఆఫ్ లేట్ ఈయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమ్మంటూ అదే సమయంలో ఆయన పోలీస్ స్టేషన్ రమ్మంటారు. ఎంత దుర్మార్గం అండి ఇది. ఆ రోజు కూడా ఈయన మీద కేసు ఏంటి, ఎవరో వాళ్ళకుండే పర్సనల్గా ఉండే దాంట్లో హత్య జరిగితే ఇతనికి ఈయన పిఏకి ఆయన ఫోన్ చేశాడని ఈయన మాట్లాడాడని నెపరం పెట్టి ఈయన అరెస్ట్ చేసి 75 రోజులు జైల్లో పెట్టారు. 53 రోజులు పెట్టారు. ఇప్పుడేంటి రెండోది, ఎవరో అతని పైన ఒక భవన నిర్మాణ కార్మికుడు అటాక్ చేస్తే అది ఒక ఆసరాగా తీసుకొని మళ్ళీ ఈయన పోలీస్ స్టేషన్ రమ్మంటారు. నేను ఒకటే అడుగుతున్న పోలీసులు కూడా, అమితమైన ఉత్సాహం వద్దు, వాళ్ళు ఏం చెప్తే అది చేయొద్దండి మీరు. నిన్నే నంద్యాలలో జరిగింది అబ్దుల్ సలాం విషయంలో, వాళ్ళిద్దరిని సిఐని ఎస్ఐని ఎవరు కాపాడలా, ముఖ్యమంత్రి కాపాడలా, కడాను వాళ్ళిద్దరు జైలుకి పోయారు. అలాంటిది ఎందుకండి మీకు ఆఫీసర్లకి? ఈజ్ ఇట్ నెసరీ? ఇంత మునుపు ఈ ముఖ్యమంత్రిని నమ్ముకొని ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకి పోయారు. ఎంతోమంది మీద 19-20 మంది పైన కేసులు పెట్టించుకున్నారు. అలాంటి జీవితం మీకు అవసరమా? తాత్కాలికంగా పోస్ట్ లేకపోతే ఏమవుతుంది? నీతి నిజాయితీగా ఉండండి, చట్టానికి లోబడి పనిచేయండి. ప్రభుత్వాలు శాశ్వతం కాదు, చట్టం శాశ్వతం. మీ యొక్క క్యారెక్టర్ ఏదైతే విశ్వసనీయత ఉందో దట్ ఈస్ పర్మనెంట్. ఆ స్టిగ్మా వేసుకోవద్దండి. మమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడద్దండి. మేము తప్పు చేస్తే మీరు అడగండి, నాకేం బాధ లేదు, తప్పు చేసిన పనిష్ చేయండి. కానీ కావాలని చెప్పి అవతల వాళ్ళు చెప్పారు కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి కాబట్టి మీ పోస్టింగ్ కోసం చేస్తే జాగ్రత్తగా ఉండండి. ముందు మారిగా నేను కూడా ఉండను, అన్ని లెక్కలేసుకుంటున్నా. రేపు ఎప్పుడు అవకాశం వచ్చినా మిమ్మల్ని అంత ఈజీ కూడా వదిలిపెట్టాం, కోర్టు కూడా కేసులు వేసి పెడతాం. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 4 జిల్లాల తుఫాన్ బాధితులను పరామర్శించేందుకు చేపట్టిన పర్యటనలో భాగంగా మనుబోలు బైపాస్ వైఎస్ఆర్ కూడలి వద్ద రైతులకు వరి విత్తనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు విరివిగా పాల్గొన్నారు. జనసేన నాయకులు ప్రసాద్ పవన్, శ్రీవారి భాష, బీజేపీ నాయకులు బోలా శ్రీనివాసులు, సురేష్ మరియు జనసేన కార్యకర్తలు, అభిమానులు విరివిగా పాల్గొన్నారు. ఈరోజు మన జనసేన పార్టీ రాష్ట్ర రథసారథి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 4 రోజుల పర్యటనలో భాగంగా ఈ భారీ వర్షాలు తుఫాన్లతో ప్రజల యొక్క పరిస్థితి దేనాదిదేనంగా ఉన్న పరిస్థితుల్లో అందరూ మీడియాలో నుంచి మాటలు చెప్పడమే కానీ ప్రత్యక్షంగా ఈరోజు క్షేత్రస్థాయిలోకి వచ్చి ప్రజలందరినీ కలుసుకొని పేరున రైతులందరినీ పలకరిస్తూ అనేక వాళ్ళ సమస్యలను వింటూ తను కళ్ళారా చూస్తూ ఆ సమస్యలను పరిష్కరించే విధంగా నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని, ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రతి బడుగు బలహీన పేద రైతులందరికీ కూడా న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని చెప్పి వారి పర్యటనలో భాగంగా పర్యటించడం ఏదైతే ఉందో అది చాలా సంతోషదాయకము. అందులో భాగంగా ఈరోజు మనుబోలు మండలంలో జనసేన పార్టీ నాయకులతోనూ కార్యకర్తలతోనూ బీజేపీ నాయకులతోనూ కార్యకర్తలతో కలిసి ఇక్కడ ఈ రాజశేఖర రెడ్డి గారి కోడల్లో మేము వారికి ఘన స్వాగతం పలకటం జరిగింది. వారు సమస్యల పైన స్పందించి ఈ సమస్యను పరిష్కరించడంలో తమ వంతు గట్టి కృషి చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గుంతలు పడ్డ రోడ్లకు మరమ్మతులు చేయాలని గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలోని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రోడ్లపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడంతో పోలీసులు కలుగజేసుకుని ఆందోళనకారులకు సర్ది చెప్పారు. కృష్ణా జిల్లా జగ్గైపేట మండల పరిధిలోని తిరుమలగిరి గ్రామంలో అక్రమ గనుల తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకొని ప్రభుత్వ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారులు, ప్రభుత్వ ఆదాయానికి గడ్డి కొడుతూ అక్రమాలకు పాల్పడుతున్న నేతలకు ప్రభుత్వ అధికారులు కొమ్ము కాస్తుంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికార పార్టీ కనుసన్నల్లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకోని అధికారులు ఇప్పటికైనా పట్టించుకొని ఇటువంటి అక్రమాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రజలు డిమాండ్ చేశారు.
బొబ్బిల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెల్ల రేషన్ కార్డుదారులకు రేషన్ సరుకులు నేరుగా ఇంటికి పంపించే ప్రక్రియలో కొంతమంది యువతకు ఉపాధి కల్పించే నిమిత్తం రేషన్ డోర్ డెలివరీ వాహనాలను ఇవ్వడానికి కార్యాచరణ చేపట్టిన అధికారులు బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 11 వాహనాలను మంజూరు చేసే నిమిత్తం నోటిఫికేషన్ జారీ చేయగా 142 మంది దరఖాస్తు చేసుకోవడంతో వీరందరికీ బొబ్బిలి మున్సిపల్ ఆఫీసులో ఇంటర్వ్యూలు నిర్వహించారు. రాజీవ్ రహదారిపై సిద్దిపేట శివార్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు డివైడర్కు ఢీకొట్టి 3 మృతి. 2 టౌన్ సిఐఎస్ఐ సిబ్బంది చేరుకుని శవాలను మార్చురికి తరలించడానికి ప్రయత్నిస్తుండగా అదే సమయంలో కరీంనగర్ నుండి వస్తున్న డీసీఎం వచ్చి ఢీకొట్టగా సీఐతో పాటు కానిస్టేబుల్స్ మరో 10 మంది స్థానికులకు తీవ్ర గాయాలు. ఈ ప్రమాదం నుండి క్షేమంగా బయటపడ్డ ఎస్ఐ కనగయ్య గౌడ్ ఘటనా స్థలానికి సిపి సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్ వచ్చి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశంలో హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. ఆ కేసును సీబీఐకి అప్పగించడానికి ప్రభుత్వం ఎటువంటి సందేహం లేదని స్పష్టం చేశారు. సీబీఐకి అప్పగిస్తున్నట్లు హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. మరి ఆయన మనస్తాపం చెంది వాళ్ళ కుటుంబ సభ్యులందరూ మరణించడం నిజంగా అందరినీ బాధిస్తుంది అధ్యక్ష. మరి ఆ ఘటన మీరు సిబిఐ విచారణకు అడుగుతా ఉన్నారు అధ్యక్ష. మా ప్రభుత్వంలో మేము సిబిఐ కేసులు ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అధ్యక్ష. మరి గౌరవ సభ్యులు కోరినట్లుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి దాని సిబిఐ విచారణకు అప్పచెప్పడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలోని కారంపొడి రోడ్లో ఎటువంటి అనుమతులు లేకుండా నడుపుతున్న ఎస్సీఎస్ఆర్కు బయోడీజిల్ బంక్ను సీజ్ చేసిన అధికారులు. మరియు ఆయిల్ కంపెనీకి సంబంధించిన బీపీసీఎల్, ఐఓసీఎల్ మరియు హెచ్పీసీఎల్ అందరం మరియు అసిస్టెంట్ కంట్రోలర్ సలీం గారు, మన డిప్యూటీ ఆఫీసర్ మన శర్మ గారు మేమందరం కూడా 2 రోజులు బయోడీజిల్ బంక్కి ఎస్సీఎస్ఆర్ వినుకొండలోని బయోడీజిల్ బంక్కి నేను తనిఖీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా చాలా వరకు అనుమతులు లేదు కారణంగా మేము ఇందులో ఉన్న మొత్తం బయోడీజిల్ మొత్తం కూడా మేము స్వాధీనం చేసుకుంటాం. ఈ స్వాధీనం చేసుకుంటామని జాయింట్ కలెక్టర్ గారి కోసం మేము కేసుని దాంట్లో నివేదిక సమర్పణ. వినుకొండలో ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయి సార్? వెరిఫై చేస్తాం. వెరిఫై చేస్తాం మొత్తం అంటే అనుమతులు ఎన్ని ఉన్నాయా లేదా మొత్తం చూడాలి. మరి అనుమతులు అయితే కొన్ని ఉన్నాయి, పూర్తి అనుమతులు ఉన్నాయి, కొన్ని అనుమతులు మాత్రం ఉన్నాయి. ఇంత అనుమతులు లేకపోతే వివక్షత లేకుండా టిట్కో ఇళ్లు రూపాయికి రిజిస్ట్రేషన్ చేయాలని సిపిఐ పార్టీ విజయవాడ నగర కార్యదర్శి దోనెపూడి శంకర్ డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో దోనెపూడి శంకర్ మాట్లాడుతూ ఈ నెల 11న ఇళ్ల స్థలాలు రూపాయికి రిజిస్ట్రేషన్ చేయాలని అన్నారు. టిట్కో ఇళ్లలో లబ్ధిదారులకు రూపాయికి రిజిస్ట్రేషన్ చేయాలని, ఇళ్ల స్థలాలపైన సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ అయినా రూపాయికి రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విధానాల పట్ల సిపిఐ పార్టీ ఒక్కటే పోరాటం చేస్తోంది. టిట్కో ఇళ్ల కోసం చేసిన పోరాటానికి ప్రభుత్వం దిగివచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 25న ఇల్లు ఇస్తామని ప్రకటించిందని, రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనకు స్వాగతిస్తామని తెలిపారు. అర్హులకు వివక్షత లేకుండా ప్రతి ఒక్కరికి రూపాయికి ఇల్లు రిజిస్ట్రేషన్ చేయాలని దోనెపొడి శంకర్ అన్నారు. టిట్కో ఇళ్ల సాధనకై లబ్ధిదారులందరికీ వివక్షతలు లేకుండా రూపాయికే రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి 365 గజాలైనా 430 గజాలైనా సింగిల్ బెడ్రూమ్ అయినా డబుల్ బెడ్రూమ్ అయినా ప్రభుత్వం వివక్షతలు చూపకుండా ₹1 రిజిస్ట్రేషన్ ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తాం. 25వ తారీఖున ఇల్లు ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. ఇళ్ళ స్థలాలు ఇస్తామని చెప్పి టిట్కో ఇల్లు ఈ క్షణంలో టిట్కో ఇళ్ళ దగ్గరికి వెళ్ళి పరిశీలిస్తే అంగుళం పని కూడా జరుగుతుంది. మరి 25వ తారీఖున
ఇల్లు ఎలా ఇస్తారు, ఇళ్ళ స్థలాలు ఎలా ఇస్తారు? పై వివక్షతలతో కూడినటువంటి ప్రకటనలు. ప్రజలు డిపాజిట్దారులు, లబ్ధిదారులు ప్రభుత్వానికి కట్టారు డబ్బులు. చంద్రబాబు నాయుడు గారికో జగన్మోహన్ రెడ్డి గారికో కట్ల. మేము ఇది పదే ప్రస్తావిస్తున్నాం. ఇవాళ మీకు జగన్మోహన్ రెడ్డి స్కీమ్ కావాలా, చంద్రబాబు నాయుడు గారి స్కీమ్ కావాలా అని చెప్పడం అనేటువంటిది భావ్యం కాదు. మీరు చేయదలుచుకున్నారు రూపాయికి రిజిస్ట్రేషన్, ఓకే. ఎవరైతే విజయవాడ నగరంలో 11,500 మంది లబ్ధిదారులు డిపాజిట్స్ కట్టారో వారందరికీ రూపాయికి రిజిస్ట్రేషన్ చేయాలి. వివక్షతలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. మేము సిపిఐగా తీవ్రంగా ఈ వివక్షతతో కూడినటువంటి విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కనీస వసతులు, కార్మిక వసతులు, మంచినీరు కానీ, కరెంటు కానీ, డ్రైనేజీ కానీ ఉన్నాయా? ఇప్పటి వరకు వర్క్ స్టార్ట్ చేయాలి. 25వ తారీఖు రోజులు ఉంది. ఎప్పుడు ప్రారంభిస్తారు? విజయవాడలో డబ్బులు కట్టి 11,500 మంది, ఉన్న ఇల్లు 6,575. వాళ్ళ వాలంటీర్ల వ్యవస్థను అడ్డుపెట్టుకొని ఉద్యమాల్లో పాల్గొనమాకండి, కమ్యూనిస్టుల మాట వినమాకండి. ఇవాళ కేవలం సిపిఐ పోరాట ఫలితంగా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబుకి 75 ఏళ్ల వయస్సు పైబడి ఉందని, కరోనాకి భయపడి పక్క రాష్ట్రానికి పారిపోయారని అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ గున్న ఏనుగులా ఉన్నారని, రాష్ట్రంలో ఉండి ప్రజలకు సేవ చేయొచ్చు కదా అని విపత్తు పరిణామాలకు పక్కనున్న రాష్ట్రానికి తరలిపోతున్నారని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నారు. కనీసం సరే చంద్రబాబు నాయుడు గారికి ఒక 75 ఉంటుంది అనుకుంటా, 75 సంవత్సరాలు, 75 వయసు ఉంది. సరే ఆయనకు వస్తే కరోనా వస్తుందని భయంతో ఉన్నాడు. సరే వాళ్ళ కొడుక్కి ఏముంది, గొన్నేనుగున్నట్టున్నాడు. ఆయనకేం చెప్పు, కొడుక్కి వచ్చి సర్వీస్ చేయొచ్చు. 3 మినిస్టర్లు తీసుకుని హైదరాబాద్లో కూర్చున్నారు. కాబట్టి దయచేసి సర్వీస్ చేయాలంటే మనసు రావాలి. కృష్ణా జిల్లా వీరలపాడు మండలం గోకరాజుపల్లి గ్రామంలో పసుపు చైతన్యం కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని నిరసన వ్యక్తం చేసిన నందిగామ మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య మాట్లాడుతూ గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కేంద్రాలను అధికారంలోకి రాగానే వైసీపీ పార్టీ నిర్వీర్యం చేసిందని, గ్రామాన సుమారు 6 నుంచి 7 లక్షల రూపాయలతో నిర్మించిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కేంద్రాలు శిథిలావస్థకు చేరాయన్నారు. ఈరోజు పసుపు చైతన్యంలో భాగంగా గోకరాజుపల్లిలో ఇలా నిరుపయోగంగా ఉన్న చెత్త నుండి సంపద కేంద్రాలు, దానికి నిరసనగా ఈరోజు ప్రోగ్రాం చేయటం జరిగింది. మరి తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేయటం జరిగింది. ముఖ్యంగా చెత్త నుండి సంపద అనేది ప్రతి గ్రామంలో కూడా తడి పొడి చెత్తను వేరు చేసి ఈ విధంగా మరి తొట్లు కానీ, ఈ షెడ్స్ కానీ కట్టి ప్రతి గ్రామంలో కూడా అక్కడ నుంచి రైతులకు ఎరువులు తయారు చేసే కేంద్రంగా ఉపయోగించుకోవాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చాలా వినూత్నంగా ఈ ఆలోచన తీసుకొచ్చారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా దాదాపు 6-7 లక్షలతో ఈ షెడ్స్ నిర్మించడం జరిగింది. మరి ఇప్పుడు మనం చూస్తే ఏ విధంగా నిరుపయోగంగా ఉన్నాయో, మరి ప్రభుత్వ సొమ్ముని నిరుపయోగంగా చేశారు. అదేవిధంగా గ్రామాల్లో చూస్తే ప్రతి గ్రామంలో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేస్తారంటే రంగులు వేయటం కానీ, వాళ్ళ పార్టీకి సంబంధించిన రంగులు ప్రభుత్వ కార్యాలయాలకు వేయటం, మళ్ళీ దాన్ని మాఫీ చేయటానికి, అదేవిధంగా సచివాలయాలని వాటి వల్ల ఉపయోగం ఏంటో ఎంతవరకు ఎవరికి తెలియదు. రైతు భరోసా కేంద్రాలని చెప్తున్నారు, వాటి వల్ల ఉపయోగం ఏంటో కూడా తెలియదు. అవన్నీ కూడా కొత్తగా మరి నిర్మించడం జరిగింది, ఉపయోగం లేని బిల్డింగ్స్. మరి ఈరోజు ఎంతో ఉపయోగపడి ఈ చెత్త నుండి సంపద సృష్టించే కేంద్రాలు మాత్రం మూలం పడేయటం జరిగింది. దీనికి నిరసనగా ఈరోజు గోకరాజుపల్లిలో మేము ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. తప్పకుండా ఏదైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా విడుదల చేయాలి. రోడ్స్ కూడా అండి, ఎన్ఆర్ఈజిఎస్ బిల్స్ మరి గత 2 సంవత్సరాల నుంచి మరి మేము అభ్యర్థిస్తున్న ప్రభుత్వాన్ని, ఎవరైతే మరి ప్రతి గ్రామంలో కూడా నాయకులు కానీ, కాంట్రాక్టర్స్ కానీ రోడ్స్ వేసి బిల్స్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. 2 సంవత్సరాలుగా మేము పోరాడుతున్నాం, కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదు. నిన్న చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎన్ఆర్ఈజిఎస్ బిల్లులు వెంటనే చెల్లించాలని మరి అసెంబ్లీలో స్వయంగా వాళ్ళు
డిమాండ్ చేస్తే వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది, బయటకు గెంటివేయటం జరిగింది. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. తప్పకుండా మీరు ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా పెండింగ్ బిల్స్ని విడుదల చేయాలి. ఇలా నిరుపయోగంగా ఉన్న ఈ కేంద్రాలను కూడా తప్పకుండా మళ్ళీ ఉపయోగంలోకి తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తాం. గుంటూరు జిల్లా మందడంలో రైతుల పోరాటానికి మద్దతు తెలిపిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నుంచి వెళ్తూ మందడం దీక్షా శిబిరం వద్ద రైతులను పరామర్శించి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు న్యాయమే విజయం సాధిస్తోంది, వైసీపీ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతోంది, కొంతమంది పోలీసులు కావాలని ఇబ్బంది పెడుతున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షులు ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నమ్మకం ఉంది, మేము ముందుకు వస్తామని మీరు ముందుకు వచ్చి ఆ భూమి రాజధాని కోసం త్యాగం చేశారంటే అది ఒక చరిత్ర ప్రపంచంలో ఎక్కడా జరగల. ఈరోజు మీరు ఒకసారి చూస్తే చాలా దేశాలు ఉన్నాయి, ప్రజాస్వామ్య దేశాలు ఉన్నాయి. ఒక ఫ్యాక్టరీకో ఒక టౌన్షిప్కో దానికో భూమి తీసుకోవాలంటే చాలా ఇబ్బందులు ఉండే పరిష్కరించి మీరు త్యాగం చేసి ముందుకు వచ్చారు. ఆ రోజు హైదరాబాద్ మనం డెవలప్ చేసి ఈరోజు హైదరాబాద్ ను ప్రపంచానికి భారతదేశానికి మొత్తం సప్లై చేసి కరోనా వ్యాక్సిన్ కూడా అక్కడి నుంచి వస్తుందంటే అది మనం డెవలప్ చేసిన జనాభా వ్యాలీని. అలాంటి ఎన్నో కార్యక్రమాలు అక్కడ చేశాం. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నష్టపోయిన రాష్ట్రాన్ని బాగు చేయాలని, మళ్ళీ అన్ని రాష్ట్రాలతో సమానంగా తయారు చేయాలని ఒక పక్క పోలవరం, ఒక పక్క అమరావతిని చంపాలనుకున్నారు. కానీ అమరావతిని చంపే స్థైర్యం, శక్తి ముఖ్యమంత్రికి లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు ఫేక్ ముఖ్యమంత్రిగా వ్యాఖ్యానించారని తీవ్రంగా మండిపడ్డారు. పారిపోవటంలో చంద్రబాబు నాయుడు ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పారిపోయారని చంద్రబాబు నాయుడు ఫేక్ అని మంత్రి కొడాలి నాని అన్నారు. అధ్యక్ష, పారిపోవటం అధ్యక్ష మొట్టమొదట మొదలెట్టింది అధ్యక్ష. ఓడిపోగానే కాంగ్రెస్ లోంచి తెలుగుదేశంలో పారిపోయాడు అధ్యక్ష. ఫస్ట్ 1983లో. రెండోది అధ్యక్ష చంద్రగిరి నుంచి కుప్పం పారిపోయాడు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు చంద్రగిరి నుంచి కుప్పం పారిపోయాడు అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష మూడోది, మీకు సిగ్గుండాలి, మీ నాయకుడికి అంతకన్నా సిగ్గుండాలి, ఓటు నోటు కేసులో అధ్యక్ష హైదరాబాద్ నుంచి కాలగట్టు మీద పారిపోయి వచ్చాడు అధ్యక్ష. అధ్యక్ష మళ్ళీ కరోనా రాగానే అధ్యక్ష కాలగట్టు మీద నుంచి హైదరాబాద్ అద్దాల మేడలోకి షిఫ్ట్ అయిపోయాడు అధ్యక్ష. నాలుగోది అధ్యక్ష అది అధ్యక్ష ఇప్పుడు ఢిల్లీ వెళ్ళలేదు అధ్యక్ష. ఆ మధ్య ఢిల్లీ అన్నాడు సార్ అధ్యక్ష. మోడీ గారి పేరు కూడా అట్లా బ్లాక్ డ్రెస్లు వేసుకుని దేశాలంతా ఆయన మోడీ గారికి రాని భాష తెలుగు భాష అధ్యక్ష, వాళ్ళకి ఎట్టకు రాదని ఇక్కడ సందులు గొంతుల్లో తిట్టాడు అధ్యక్ష. ఢిల్లీ వెళ్తాం మానేశాడు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ముసుగేసుకుని వెళ్ళి చీకట్లో చిదంబరం గారి కాళ్ళు పట్టుకున్నాడు అధ్యక్ష. అధ్యక్ష నేను ఇందాక రాసుకున్నాను. కనిపించిన దొరికిన వాళ్ళందరికీ అధ్యక్ష ఎవరు కనపడితే వాళ్ళకి ఎవడొకటి అలయన్స్ లేకుండా పోటీ చేయడు అధ్యక్ష. ఎవడు కనపడితే ఆడితే అలయన్స్ పెట్టుకుంటాడు అధ్యక్ష. అయిపోయి నాకు అధ్యక్ష నా ప్రతిభ వల్లనే గెలిచాను, నన్ను చూసి ఈ రాష్ట్ర ప్రజలు ఓటేశారని చెప్పి ఆ లీడ్స్ పెడుతూ అంటాడు అధ్యక్ష. అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఏలూరు కుంభకోణం భూ స్కాములు, ఏలేరు స్కాములు ఇట్లాంటి వాటిలో అధ్యక్ష పారిపోయి 18 స్టేలు తెచ్చుకున్నాడు అధ్యక్ష. మొన్న కూడా రాజధాని దీని మీద ఎత్తే అధ్యక్ష అసలు ఇది ఎవడో ఆర్డర్ చెప్పకూడదు, దీని మీద ఎంక్వైరీ వేయకూడదు అని చెప్పి ఆయనకు ఉన్నటువంటి గ్యాగ్ ఆర్డర్ అధ్యక్ష, ఆయనకు ఉన్నటువంటి ఆయన వ్యవస్థలు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి తెచ్చుకున్నాడు అధ్యక్ష. MRR న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.